సజ్జల రామకృష్ణ గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రెస్ మీట్ పెట్టి నిన్న మాట్లాడడం జరిగింది. సో దీంతోనైతే చాలామంది అనుకోవడం ఏంటంటే ఈతను చేయబట్టే పార్టీకి పరిస్థితి వచ్చిందని చెప్పేసి చాలామంది ఫస్ట్ నుంచి కూడా మాట్లాడుతున్నారు. ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారికి దూరం పెంచింది కూడా తినే అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అండ్ ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడకుండా సజ్జల గారే మాట్లాడడం జరిగింది. సో అసలు ఏంటి మళ్ళీ సజ్జల ప్రెస్ మీట్లు మొదలయ్యాయా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మనం నిన్న చూసాం మనం మళ్ళీ బ్యాక్ టు ఇదన్నట్టు సజ్జల గారు మొన్నటి వరకు కనిపించలేదు, మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి మళ్ళీ మాట్లాడుతున్నారు. ఏంటంటే బలోపేతం చేయడానికి, పార్టీని బలోపేతం చేయడానికి మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి తను మాట్లాడడం జరిగింది. అయితే చాలా వరకు ఏంటంటే సజ్జల చేయబట్టే ఈరోజు పార్టీ పరిస్థితి ఇలా మారిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలకి దూరం పెంచింది సజ్జలే అని చెప్పేసి చాలామంది అంటున్నారు. మరి మళ్ళీ ప్రెస్ మీట్ ద్వారా ఈయన ఏం చెప్పాలనుకుంటున్నారు? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడలేదు మళ్ళీ ప్రెస్ మీట్లో? ఇంకా ఆయన మాట్లాడు వచ్చేసాడు కదా, షాడో. ఇంకా ఆయన ఎందుకు మాట్లాడతారండి? సో ఇప్పుడు ఏంటంటే సజ్జల అనే వ్యక్తిని మనం ఒక రకంగా ఏమనాలి, పూలమాలే సత్కరించవచ్చు. ఎందుకంటే ఇవాళ కూటమి వచ్చిందంటే తెలుగుదేశం కూటమి ఒక రకంగా సజ్జలే కారణం చాలా వరకు. కాబట్టి సజ్జల రావడం మంచిది. సజ్జల రీఎంట్రీ అనేది రాష్ట్రానికి మంచిది, ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చాలా మంచిది. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఒక రాష్ట్రాన్ని నాశనం చేసే వ్యక్తి ఉన్నప్పుడు ఆ వ్యక్తికి తప్పకుండా పక్కన ఒక వ్యక్తి ఉంటాడు. అంటే మనిషి పాడవడానికి పక్కన ఒకళ్ళు ఉంటేనే పాడవుతారు ఎక్కువ శాతం. మన బుర్ర ఉపయోగించలేనప్పుడు పక్క బుర్ర వినియోగించుకున్నప్పుడు ఇలాగే ఉంటాయి పరిస్థితులు. సో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఇడుపులపాయలో మాట్లాడలేదు కదా, తండ్రి జయంతి అయినా కూడా ఒక్క వాక్యం మాట్లాడలేదు. అయ్యో మా నాన్నగారి వల్ల ఈరోజు మేము ఇలా ఉన్నాము, రాజశేఖర రెడ్డి కడుపును పుట్టడం నా అదృష్టం, అలాంటి మంచి మాటలు చెప్పాడా? అసలు ఇప్పుడే కాదు, గతంలో కూడా తను మాట్లాడింది మనం ఎక్కడ వినం. అసలు మాట్లాడలేడు మనిషి. అసలు ప్రజలు అసలు ఎలా వేశారు, రాజశేఖర రెడ్డి కొడుకు కాబట్టి రాజశేఖర రెడ్డిలా పాలిచ్చేస్తాడు అని వేసేసారు. ఇప్పుడు అదే కదా బాధపడుతున్నారు, తిడుతున్నారు. మాకు బుద్ధి లేక వేశాము, మాకు బాగా అయింది, రాష్ట్రం సర్వనాశనం చేశాడు. ఏం చేశాడు మాకని అడుగుతున్నారు. నేను పథకాలు ఇచ్చాను 2,60,60 కోట్లు ఎంతో నేను డబ్బు ఖర్చు పెట్టానంటాడు. అంతే తప్ప నువ్వు ఏమైనా సంపాదించి ఇచ్చావా వాళ్ళకి? లేదు. నీ ఆస్తులు ఏమైనా ఇది అమ్మిచ్చావా? రాష్ట్రానికి తాకట్టు పెట్టి ఇచ్చావు నువ్వు. మరి వస్తున్న ఇది మామూలుగా ట్యాక్స్లు ఇవన్నీ వస్తాయి కదా ఒక రాష్ట్రానికి, అవన్నీ ఆ డబ్బంతా ఏం చేశాడు? ఆ డబ్బే కదా ఇది. నువ్వు కొత్తగా తెచ్చిపెట్టింది ఏంటి? ట్యాక్సులు లేకపోతే మనకి నెలవారీ వస్తాయి కదా, రాష్ట్రానికి ఆదాయం కొద్దో గొప్ప ఉంటుంది కదా. కొత్తగా నువ్వు ఏవి కనిపెట్టకపోయినా, కొత్తగా నువ్వు పరిశ్రమలు తీసుకురాకపోయినా, పెట్టుబడులు పెట్టించకపోయినా కూడా అట్లీస్ట్ రావాల్సిన సంపద వస్తూనే ఉంటుంది కదా, ఎవ్రీ మంత్ రావాల్సింది. ఆ డబ్బుల్లోంచి ఇచ్చావు. మరి మిగతా డబ్బులన్నీ ఏం చేసావు? ఇప్పుడు ఒక 2 లక్షల చిల్లరే వస్తుందా రాష్ట్రానికి ఆదాయం? ఇది కాకుండా నువ్వు ఎన్ని తాకట్లు పెట్టావు? మరి ఈ డబ్బంతా ఏం చేసావు? కేంద్రం ఇచ్చిన నిధులు ఏం చేసావు? అవి మాట్లాడు. అవన్నీ లేకుండా నేను సంక్షేమాలు ఇచ్చాను, నేను మంచి చేశాను, జగన్ మంచి చేశాడు, ప్రజలు ఓటేయలేదు. నువ్వు జగన్ మంచి చేస్తే ఓటేయడం కోసం చేసావా? ఓట్లు అంటే లంచాలు ఇస్తావా నువ్వు ప్రజలకి? వాళ్ళ సంక్షేమం కోసం నువ్వు ఇచ్చినప్పుడు నువ్వు అసలు ప్రస్తావన తేకూడదు. నేను చేయలేదు, ఈ డబ్బు మీదేను, మీకు పంచిపెట్టానని చెప్పుకో. అది మానేసి జగన్ చేశాడు, జగన్ ఇంత చేశాడు, అంత చేశాడు, ప్రజలు ఎందుకు ఓటేయలేదో ఇది ఏడుపు. ఇకపోతే ఈ సజ్జల గారు, ఈయన మళ్ళా తెర మీదకి వచ్చాడు. ఏమైపోయాడు? నెల్లాళ్ళుగా అనుకున్నాం మనందరం. మరి ఈయన ఏమైనా రావద్దన్నాడో, కొట్టాడో, తిట్టాడో, మరి కొడుకు ఏమైపోయాడో. అసలు అందరికంటే పెద్ద వేస్ట్ ఫెయిల్ ఎవడంటే సజ్జల భార్గవ్ రెడ్డి. అసలు అతను అంతకంటే అసలు జగన్ని పూర్తిగా ముంచింది ఆయన. అంటే సోషల్ మీడియాలో ఆయన చేసిన పోస్టులు అవన్నీ, అంటే ఎక్కడ బాగా తనకి, అంటే షర్మిల గారి గురించి మాట్లాడినా కూడా అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా రెస్పాండ్ అవ్వలేదు, ఖండించలేదు. అసలు ఇలా చెయ్యొద్దు అని కూడా తను. అసలు సిగ్గుందమ్మా ఇలాంటి వాడిని మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకుంటారా? సొంత చెల్లెల్ని కాపాడలేని వాడు, సొంత చెల్లెల మీద నిందలు వేయించిన వాడు,
అసలు సొంత తల్లిని బయటికి పంపించిన వాడు అవసరం తీరిపోయాక ఇలాంటి వాడిని మళ్ళీ ప్రజలు ఎన్నుకోవాలా? 29లో మేము వచ్చేస్తామని ఏదో ఘంటాపదంగా చెప్పేస్తున్నాడు. సజ్జల కావచ్చు, నిన్న జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఏ మొహం పెట్టుకుని చెప్తారు? చెల్లెలకి నువ్వు ఒక రక్షణ ఇవ్వలేకపోయావు, చెల్లెల్ని తిట్టిచ్చావు నువ్వు నీ చుట్టూ ఉన్న వాళ్ళ చేత. అసలు వాడు ఎవడు? ఇప్పుడు సజ్జల భార్గవరెడ్డి ఎవరు, సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు, ఒక రోజా ఎవరు, అంబటి రాంబాబు ఎవరు, కొడాలి నాని ఎవరు, వీళ్ళందరూ నీ చెల్లెల్ని తిట్టడం ఏంటి? సిగ్గు లేకుండా ఉన్నావు నువ్వు అసలు చీవు నెత్తరు ఉందా నీకు? నువ్వు అసలు రాజశేఖర రెడ్డి కొడుకువేనా నువ్వు? ఆవిడ కూతురు కాదని అన్నారు మీరందరూ, మరి నువ్వు కొడుకువా ఆయనకి? నువ్వు వారసుడువా నువ్వు? ఆయన వారసత్వం ఇలా ఉండదు కదా. రాజశేఖర రెడ్డి యాక్చువల్గా మడమ తిప్పననే వ్యక్తి రాజశేఖర రెడ్డి, ఈయన కాదు. రాజశేఖర రెడ్డికి ఆ గట్స్ ఉన్నాయి, డైరెక్ట్గా మాట్లాడగలడు, ఏదైనా ఉంటే ఖండితంగా చెప్పగలడు. ఆయన ఇంత దరిద్రంగా ఆయన ఏమి లేడు. ఏదో పులి కడుపున పిల్లి పుట్టిందంటారు చూడండి, అట్లా పుట్టాడు ఈ పిల్లాడు. కాబట్టి ఈయన వారసుడు అని చెప్పుకోవటానికి సరిపోడమ్మా. ఈయనకంటే బెటర్ షర్మిలే. 100% రాజశేఖర రెడ్డి వారసత్వం వచ్చిందని నేను చెప్పను, కానీ తెగు ఉంది ఆ పిల్లకి. కాబట్టి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న ఏం మాట్లాడుతున్నాడు? మేము చిన్న చిన్న తప్పులు చేసాము, వాటిని సరిదిద్దుకుంటాము, మళ్ళా ముందుకు వస్తాము, మళ్ళా 29లో మేము చేజిక్కించుకుంటాము, ఎన్నికల్లో గెలుస్తాము అంటాడు. చంద్రబాబు నాయుడుని తిడుతున్నాడు. చంద్రబాబు నాయుడు 10 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోతాడట రాష్ట్రాన్ని. ఈయన తీసుకెళ్ళాడు కదా 30 ఏళ్ళు వెనక్కి. ఈయన చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు ఎలా పాలించాలో. ముందు మీ గతి ఏంటి? మీరు ఎక్కడున్నారు? మీరు రేపొద్దున జైల్లో కూర్చుంటారా, ఎక్కడ కూర్చుంటారు? మీరు ఆలోచించుకోండి. మీ సంగతి మీరు చూసుకోండి. రాష్ట్రాన్ని ఎలా పాలించాలో చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు. మీ నోటి దూల వల్లే అసలు సగం జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చున్నాడు. మీ పనికి మాలిన పనుల వల్ల, మీరు చేసిన అవినీతి వల్ల, అక్రమాల వల్ల, దౌర్జన్యాలు ముఖ్యంగా, వాటి వల్ల ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. ఎందుకంటే పరదాలు కట్టుకుని తిరిగేవాడు మనిషి ఏంటమ్మా? అలాంటి వాడు అసలు మన్ని పాలించటం ఏంటి? మనిషికి ధైర్యం ఉండాలి. ధైర్యంగా ఎవడైనా చంపడానికి వచ్చాడు అనుకో, మనం ఎదురు నిలవాలి. ఓకే, దేనికి చంపుతావు రా అనాలి, అవునా? అది లేకుండా పరదాలు కట్టుకుంటాను, చెట్లు నరికిచ్చేస్తాను, పర్యావరణానికి హాని చేస్తాను, అలాంటి వాడు ముఖ్యమంత్రి. మరి ఇప్పుడు బాగానే తిరుగుతున్నాడు. ఇప్పుడు తిరుగుతున్నాడు అంటే ఇప్పుడు గతి లేదు. మరి నిన్న సెల్ఫీలు ఎందుకు దిగుతాడు? ఇప్పుడు మళ్ళీ పదవి కావాలి కదా. మీకు అర్థమైందా? మనిషి ఎలా రంగులు మార్చుకుంటాడో అలా మార్చుకుంటాడు. అర్థమైందా మీకు? ఇప్పుడు మళ్ళా పదవి ఇచ్చేసారు అనుకోండి, మళ్ళా పరదాలు కడతాడు. ఈసారి అసలు చీమను కూడా బయటికి రానివ్వడు. ఇప్పుడు కాస్త పక్షులు అవి ఏమైనా తిరిగాయేమో గత 5 ఏళ్లలో, నెక్స్ట్ వాటిని కూడా చంపించేస్తాడు కావాలంటే భయంతో. అంటే అంతలాంటి ఏమనాలి, ఒక శాడిస్ట్ అనమాట. అంటే ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇన్ని రోజులు అధికారంలో ఉన్నారు, ఈ 5 సంవత్సరాలు చెట్లన్నీ నరికేయడం జరిగింది, పరదాలు కట్టుకొని నడవడం జరిగింది. అప్పుడు ఎందుకంత భయపడ్డాడు? ఇప్పుడు ప్రజల మధ్యలోకి ఎందుకు వస్తున్నాడు? అంటే ఒకవేళ ప్రాణహాని ఉంటే తను అప్పుడు ప్రాణహాని, ఇప్పుడు కూడా ప్రాణహాని ఉండాలి కదా వేరే రకంగా. కానీ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు ఏదైనా చిన్న విషయం జరిగినా కూడా మళ్ళీ దాన్ని ఇష్యూ చేసుకోవచ్చు కదా. సో అందుకే ఇప్పుడు కోడికత్తి ఉంది, మీకు గులకరాయి ఉంది. నిన్న ఎవడో దగ్గరికి రాబోతుంటే వాళ్ళు ఇలా తోసేస్తారు ఒక పిల్లాడిని. వాడు కొట్టడానికి వచ్చాడని ఒక కథ మొదలు పెట్టారు. అప్పుడే అది ఎందుకో వర్కౌట్ అవ్వలేదు లక్కీగా. మీరు చూసారో లేదు. కాబట్టి అంటే ప్రతి దాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తాడమ్మా. ఇప్పుడు మీరు ఊరికే చూడటానికి వెళ్తారు, చెయ్యిలా అన్నారు అనుకోండి, అదిగో ఈ అమ్మాయి కొట్టేసింది, చంపేయటానికి వచ్చింది, అంతే. సింపుల్ అయిపోతుంది. అంతే సింపుల్. అంటే సానుభూతితోనే మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తున్నారు. డెఫినెట్ గా ఈలోగా ఇంకా ఎన్ని డ్రామాలు ఆడతాడు. ఇప్పుడు పెద్ద స్క్రిప్ట్ అయిపోయింది కాబట్టి, అప్పుడు అన్నాడు కదా పెద్ద స్క్రిప్ట్ ఏదో ఉంది దేవుడిదని. ఇప్పుడు పెద్ద స్క్రిప్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కొత్త కొత్త డ్రామాలు వస్తాయి మీకు. మళ్ళీ సజ్జలు వచ్చాడు అనుకోండి బయటికి, మళ్ళీ సజ్జలు భార్గవరెడ్డి వస్తాడు, ఎందుకంటే సిగ్గులేదు కదా వాళ్ళకి. కాబట్టి మళ్ళీ డ్రామాలు మొదలవుతాయి. రైట్, సో వెయిట్ అండ్ సీ. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.